పండగ దసరా పండగ అయిపోయిన తెల్లారే ఇవాళ నిరంతరంగా రేట్లు పెంచుకోవటం, బస్సుల రేట్లు పెంచడం. విద్యార్థులు కూడా ఇదే ఈ ఫస్ట్ వీక్లోనే అందరూ బస్ పాసులు కూడా రెన్యువల్ చేసుకునే అవసరం ఉంటుంది ఇవాళ. అంటే మహిళలను బస్ పాస్ ఫ్రీ ఇస్తుంటే అందరూ మహిళలకు బస్సులు తక్కువనే కాబట్టి మహిళలకు ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పిండు. ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పి సజ్జనార్ను పెట్టి నడిపిండు కొంతమటుకు. మరి ఆదాయంలో ఉన్నాక ఎందుకు బస్సు ఛార్జీలు పెంచినవు? ఎందుకు ఎట్లా రేట్లు పెరుగుతాయి? ఆదాయంలో ఉన్నాక మహిళలకు ఫ్రీ ఇవ్వటం మూలాన నీ ఆదాయం పెరిగిందన్నావు అంటే మహిళలు వ్యతిరేకించారు. అసలు ముందుగా ఈ ఫ్రీ బస్సు మాకు వద్దురా రేవంత్, బస్సులు పెంచండి రా బాబు. ఒక్క బస్సులో 60-50 మందిని కూర్చోవటం ఏంది? మేము 40 సీట్లు ఉంటే 45 సీట్లలో మహిళలను కూర్చుంటాం బస్ ఫ్రీ అయితే. మళ్ళీ వచ్చేటువంటి మా పిల్లలు మా భర్తలు ఎక్కడ కూర్చోవాలి అంటే బస్సులు తక్కువేసి ఎక్కువ మందిని కూర్చోబెట్టి బస్సులు తగ్గించి ఎక్కడ బస్సులు ఫ్రీ పేరు మీద ఎక్కడ రోడ్ల మీద తిరుగుతలేవు. కాబట్టి రేవంత్ కక్షపూరితమైనటువంటి వాతావరణం అవపడతా ఉంది. ఎట్లా హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే కూడా మనకి లేదు. రేవంత్ నాయకత్వాన్ని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తిరస్కరించినారు.